వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడి తినే బేకరీ ఐటమ్ కేక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చాక్లెట్ కేక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పాలు కానీ బటర్ కానీ ఓవెన్ కానీ ఎగ్ కానీ వాడకుండా స్పాంజ్ చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. కేక్ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ పెరుగుని తీసుకోవాలి. గడ్డలేమీ లేకుండా విస్కర్తో విస్క్ చేయాలి. ఇప్పుడు ఇలా 1 కప్ షుగర్ పౌడర్ వేయాలి, లేదా డైరెక్ట్గా షుగర్ కూడా వేయొచ్చు. అలాగే 1/4 కప్ ఆయిల్ కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. మొత్తం అంతా కలిసే వరకు స్లోగా తిప్పుతూ ఉండాలి. మనకి ఇలా వచ్చాక పైనుంచి ఒక స్టెయినర్ పెట్టి 1 కప్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి జల్లించుకోవాలి. పెరుగు షుగర్ మిశ్రమంలోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి. రుచి పెరగడానికి సాల్ట్ వేసాను. ఇప్పుడు విస్కర్తో డ్రై పౌడర్స్ అన్నీ కలిసేలా కలపాలి. తిప్పుతూ కలపాలి. కోకో పౌడర్ వేయడం వల్ల చూడండి కాఫీ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కలిసేలా కలపాలి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. మనకు బ్యాటర్ మరీ తిక్కగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండవద్దు. కొంచెం చిక్కగా అనిపిస్తే వాటర్ లేదా కొన్ని పాలను వేసి కలపొచ్చు. ఇక్కడ నేను కాచి చల్లార్చిన వాటర్ని తీసుకుంటున్నాను. మనకి ఇలా జాలులా వచ్చే వరకు స్లోగా కలపాలి. ఉంటే సరిపోతుంది. బ్యాటర్ వేసుకోవడానికి ఒక మౌల్డ్ లేదా ఒక బౌల్ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో కానీ బ్రష్తో కానీ గ్రీస్ చేయాలి. ఇప్పుడు డస్టింగ్ చేసుకోవడం కోసం మైదాపిండి వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్యాప్ చేస్తూ తిప్పాలి. ఎక్స్ట్రా వచ్చిన పిండిని పడవేయాలి. డస్టింగ్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేయాలి. చూడండి మనకి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మంచిగా బేక్ అవుతుంది. ఇలా కేక్ బ్యాటర్ని వేసుకున్నాక ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఇలా ట్యాప్ చేయాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి స్టవ్ పై పెద్ద గిన్నె పెట్టి అందులో స్టాండ్ని పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేయాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని ఇందులో పెట్టి జాగ్రత్తగా స్టాండ్ పైన పెట్టి దీనిపైన మూత పెట్టి పైనుంచి ఇంకో పెద్ద మూత పెట్టాలి. ఇలా లోపల కూడా మూత పెట్టడం వల్ల కేక్ మంచిగా బేక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో 55 మినిట్స్ వరకు కేక్ బేక్ అయ్యే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ, ఒకవేళ మీరు ఓవెన్లో చేస్తున్నట్టయితే 80 డిగ్రీస్ దగ్గర 25 to 30 మినిట్స్ బేక్ చేయాలి. 50 మినిట్స్ తర్వాత ఇలా చాకుతో బేక్ అయిందో లేదో చెక్ చేయాలి. మనకు నైఫ్కి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జాగ్రత్తగా బౌల్ని బయటికి తీయాలి. కేక్ కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక నైఫ్తో సైడ్స్ ఎడ్జెట్స్ నుండి తిప్పుతూ ఇలా ఒక ప్లేట్లోకి బౌల్ని రివర్స్ పెట్టి ట్యాప్ చేస్తే ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. అంతే, ఎమ్మి కేక్ రెడీ అయినట్టే. చూడండి స్టవ్ మీదనే కేకు ఎంత బాగా పొంగిందో. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకుందాం. దీనికోసం కేక్ సైడ్స్ అన్నీ
కట్ చేసుకోవాలి. బిట్స్ అన్నీ తీసివేయాలి. చూడండి కేక్ ఎంత మంచిగా స్పాంజిలా వచ్చిందో. లోపలంతా గుల్లగుల్లగా స్పాంజ్గా ఉంది కదా. చేసిన తర్వాత వచ్చిన కేకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా డివైడ్ చేయాలి. ఇలా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇలా చేశాక మనకు 2 లేయర్స్లా వస్తాయి. ఇప్పుడు ఈ లేయర్స్లో సపరేట్గా షుగర్ సిరప్ని కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి. షుగర్ సిరప్ అంటే ఏం లేదు, 1 స్పూన్ షుగర్కి 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలపాలి. షుగర్ సిరప్ వేసాక ఇంకో లేయర్ కూడా వేసి నుంచి చాక్లెట్ సిరప్ని వేసి చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ నేను ఇంట్లోనే తయారు చేసిన చాక్లెట్ సిరప్ని వాడుతున్నాను. చాక్లెట్ సిరప్ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాక్లెట్ క్రీమ్ కేక్ రెడీ అయినట్టే. చూసారు కదా ఎంత ఈజీగా చాక్లెట్ కేక్ రెడీ చేసుకోవచ్చో. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కేక్ ఎంతో యమ్మీగా టేస్టీగా బేకరీ కేక్ లాగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.